హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఈ సమ్మర్ హాలిడేస్‌లో అయితే నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేడపైకి రావడము, ఒక 6-8 వరకు 2 అవర్స్ మేడపైనే మంచిగా ఇట్లా వ్యూ చూసుకుంటూ, ఆ చల్లగా ఆ గాలికి భలే హ్యాపీగా అనిపిస్తోంది. సో, సమ్మర్ హాలిడేస్ అని చెప్పేసి పడుకోకుండా మీరు కూడా ఇట్లా వచ్చి మంచిగా ఎంజాయ్ చేసుకోండి. అప్పుడు హెల్త్‌కి కూడా చాలా బావుంటుంది. మైండ్ కూడా రిలాక్సింగ్‌గా ఉంటుంది. సో, ఇప్పుడెట్లా సమ్మర్ హాలిడేస్ కదా! పిల్లలందరూ ఇంట్లో ఉంటారు. మీరు కూడా కొంచెము మార్నింగ్ బిజీగా కాకుండా కొంచెం రిలాక్స్‌గా ఉంటారు కాబట్టి, పిల్లల చేత ఏదైనా ఒక మొక్క నాటించడమో, లేకపోతే ఆకుకూరలు పెంచడమో, లేకపోతే మీరు గార్డెనింగ్ చేస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా హెల్ప్ చేపించుకోవడమో, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారంటే, వాళ్ళెప్పుడూ ఫోను, టీవీనే కాకుండా బయట కూడా కొంచెం తిరిగి ఆడుకున్నట్టు కూడా ఉంటుంది కదా! సో, నాకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఈ మేడ పైన పనులే సరిపోతున్నాయి. ఎందుకంటే నార్మల్‌గా బిజీగా ఉంటాం కదా! సో, ఇప్పుడు కొంచెం టైం ఉంటుంది. పీస్‌ఫుల్‌గా ఉండొచ్చని చెప్పేసి ఏదన్నా మొక్కల్ని రీపాట్ చేయడము, లేకపోతే కంపోస్ట్ ఇవ్వడము, క్లీన్ చేయడము ఇట్లా ఈ పనులే సరిపోతున్నాయి నాకైతే. సో, కొన్ని కుండీలలో ఏంటంటే మట్టి అదంతా పెట్టి చాలా రోజులయిపోయింది. ఇంకా అది ఏంటంటే దాంట్లో ఏ మొక్క పెట్టినా రావట్లేదు. అందుకే అది సాయిల్ మిక్స్ అంతా మళ్ళీ ఇంకొకసారి కలిపేసి పెట్టుకుందాము. సో దట్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది కదా! మంచిగా పెట్టుకోవచ్చు అన్నట్టు తీసేస్తున్నాను పాత మట్టి అవన్నీ కూడా. సో, దాంట్లో గడ్డి ఉన్నిందనమాట. గడ్డికి వచ్చిన వేర్లు చూడండి అసలు ఎంత బావుందో. నాకు ఇది అస్సలు పడేయాలనిపించట్లేదు. దీంతో ఏమన్నా చేయొచ్చో ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇది రెయిన్ లిల్లీ అనమాట. నేను నర్సరీ నుంచి ఒక మొక్క తెచ్చిపెట్టాను. ఇది మంచిగా గ్రో అయిపోయిందిప్పుడు. అంటే 4, 5 కుండీలో ట్రాన్స్‌ఫర్ చేసినా గూడా మంచిగా గడ్డలు బాగొస్తున్నాయి. సరే ఇంకా వేరే కుండీలంతా ఖాళీ ఉన్నాయి కదా! అన్నిట్లో పెట్టేసుకుందాము. నెక్స్ట్ రెయినీ సీజన్‌లో మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది కదా! అని చెప్పేసి అన్నీ ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాను చిన్న కుండీల్లోకి. ఇంకా ఇది సంపంగి మొక్క పెట్టుంటే ఇది కూడా ఇట్లా గడ్డితో ఫుల్‌గా వచ్చేసింది. అందుకనేసి సంపంగి మొక్కలన్నీ కూడా పక్కకు తీసేసాను. సో, ఈ సంపంగి మొక్క ఏంటంటే ఈజీగా సర్వైవ్ అయిపోతుంది. మనం ఏం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. బిగినర్స్ కూడా ఈజీగా పెంచుకోవచ్చు ఈ మొక్కని. ఇంకా ఇది సీజన్‌తో అవసరం లేదండి. ఎప్పుడు పూలొస్తూనే ఉంటాయి. మనం ఒక చిన్న గడ్డ తెచ్చి నాటుకున్నామంటే ఒకటికి 10 అవుతాయన్నమాట. అంత బాగా గ్రో అవుతుంది. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా నేను కూడా చిన్న కుండీలో నాటుకుంటున్నాను. ఇవి 4, 5 కలిపి ఒక బంచ్ లాగా చేసి గుచ్చేస్తున్నామంటే చాలు. ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే దీనికి సాయిల్ ఏంటంటే కొంచెం లూజ్‌గా ఉండాలి. అంటే గట్టి సాయిల్ ఉండకూడదు. ఇసుక ఎక్కువ ఉండాలన్నమాట. ఇట్లా రీపాటింగ్ చేసేసి కొంచెం గార్డెన్ క్లీన్ చేసేసరికి ఒక 2 అవర్స్ అయితే పట్టింది నాకు. మంచిగా ఈరోజు ఎక్సర్సైజ్ అయిపోయింది నా బాడీకి అనుకున్నాను. చూస్తే పక్కన ఆవు కూడా ఉన్నింది. ఆ గడ్డంతా ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇట్లా ఆవుకి వేసేస్తున్నాను. సరే మరి మీరైతే ఫాలో చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.